గురి పెట్టుకుని మరి ఇతని యొక్క కార్యకలాపాలు సాగిస్తాడు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి మహిళా కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి గారి మహిళా కుటుంబ సభ్యుల మీద, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ పార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న మహిళా నేతలనే ఇతని యొక్క లక్ష్యంగా ఎంచుకుని ఇతను సోషల్ మీడియాలో ఈ వికృత విలాపన లేకపోతే ప్రళయ తాండవం చేస్తాం అనేది దానిలో ఇతను సిద్ధహస్తుడు అనమాట. ఇదంతా చెప్పాలంటే ఇది ఒక లార్జ్ స్కేల్, ఇది ఇతను వ్యక్తిగతంగా చేసింది కాదు, ఇది ఒక ఆర్గనైజ్డ్ కర్మాగారం కింద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క ఇండస్ట్రీ లాగా మాదిరి స్కేల్లో ఉంది వీళ్ళదంతా కూడా. సో ఈ యొక్క కేసు గురించి వస్తే మీకు అంతా తెలిసిందే. 5వ తారీఖుని వీరిని పిలుచుకురావటం, మళ్ళీ పంపించేయటం, మళ్ళీ ఇతను వేరే కేసులు ఉన్నా కూడా వాళ్ళు వచ్చేలోపు చాకచక్యంగా ఇతను తప్పుకోవటం, అప్పటి నుంచి మనం ఇతని మీద పూర్తి స్థాయిలో ఇతన్ని పట్టుకోవటానికి మనం ప్రయత్నాలు చేయటం, 8వ తారీఖు ఇతను ఆచూకీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో రావటం, మళ్ళీ వస్తున్న క్లూ కట్ అయిపోవటం, అప్పటి నుంచి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడితే నిన్న మధ్యాహ్నం సమయంలో మనకి మార్కాపురం సమీపంలో ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తే అక్కడ రాత్రి 11 గంటలు లేదా అదుపులో తీసుకుని మనం కడప పోలీస్ స్టేషన్లో ఇతని వివరాలకు వెళ్తే ఇతని పేరు వర్ర రవీందర్ రెడ్డి, వయసు 38 సంవత్సరాలు, ఇతనిది వేముల మండలం. ఇతను 2012 సంవత్సరంలో భారతీయ సిమెంట్స్లో ఉద్యోగిగా పనిచేశాడు. అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ఫుల్ టైం కార్యకర్తగా పనిచేస్తున్నాడు. అప్పట్లో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనేవారు ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియా రాష్ట్ర విభాగాన్ని చూసేవారు, ఆయన దగ్గర పనిచేస్తున్నారు. 2019 నుంచి ఇతను భారతీయ సిమెంట్స్లో ఉద్యోగం మానేసి పూర్తి స్థాయి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కింద, తర్వాత సోషల్ మీడియా వింగ్లో ఈ జిల్లా కో కన్వీనర్ కింద వివేక్ రెడ్డి అనే ఆయన జిల్లా కన్వీనర్గా, ఇతను కో కన్వీనర్గా ఫుల్ టైమ్గా పనిచేయడం జరిగింది. ఈ 2019 నుంచి ఈ యొక్క వైఎస్ఆర్ సోషల్ మీడియా వింగ్లో భారీ స్థాయిలో మార్పులు రావడం జరిగింది. 2020లో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థ, దానికి అప్పటి ప్రభుత్వం చిన్న వాసుదేవరెడ్డి అని ఐడ్రీమ్ మీడియా ఛానల్ యొక్క యజమాని దాన్ని నియమించడం జరిగింది. ఆ సమయంలో 2 విభాగాలుగా పనిచేసేది ఏపీ డిజిటల్ కార్పొరేషను, తర్వాత ఏపీ సోషల్ మీడియా టీం అని చెప్పి ఉండేవి. ఈ డిజిటల్ కార్పొరేషన్లో 65 మంది ఉద్యోగులు ఉండేవారు. అందులో కొంతమంది పూర్తిగా కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలకు వాళ్ళు ఉపయోగించుకోవడం జరిగిందని ఇతను చెప్పడం జరిగింది ఇతను వాంగ్మూలంలో. అయితే 2020లో మాత్రం భారీ స్థాయి మార్పు కోవిడ్ సమయంలో సజ్జల భార్గవరెడ్డి అరంగేయడంతో మొత్తం అంతా కూడా వినూత్నమైన మార్పులు రావడం జరిగింది. మొత్తం అంతటినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఇక ఎప్పుడైతే సజ్జల భార్గవ ఈ యొక్క విభాగాన్ని ఆయన చేతుల్లో తీసుకున్నాడు, ఈ భూత పురాణాలన్నీ మొదలెట్టడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు మొట్టమొదటిది 3 రాజధానుల విషయంలో హైకోర్టులో జడ్జిమెంట్ 3 రాజధానికి వ్యతిరేకంగా రాస్తే మొట్టమొదటి వీళ్ళు చేసిన విలయతాండవం అనేది జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, తద్వారా తర్వాత అదే క్రమేపీ వీళ్ళు దాన్ని ముందుకెళ్తూ ఈ రాజకీయంగా తిరిగే రాజకీయ నాయకుల యొక్క కుటుంబ సభ్యులు, మహిళా కుటుంబ సభ్యులపైన, వారి యొక్క పిల్లలపైన కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం ఇవన్నీ చేయటం మొదలుపెట్టారు. మొత్తం వీళ్ళు 45 మంది వీళ్ళ ముఠాలో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తం 40 సోషల్ మీడియా హ్యాండిల్స్ని మనం వెరిఫై చేసాం. ఏదైతే అసభ్యకరమైన ఈ పదజాలంతో ఈ యొక్క సోషల్ మీడియా పోస్టులు పెట్టి మొత్తం మనం 40 సోషల్ మీడియా హ్యాండిల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఒక జిల్లా గ్రూప్ కన్వీనర్ ఉంటారు. కడప జిల్లా డిస్టిక్ గ్రూప్ కన్వీనర్గా వివేక్ రెడ్డి అని పులివెందులకు చెందిన ఆయన, తర్వాత ఇతను, చెన్నారెడ్డి, సునీత, తిరుపూడి నిశాంత్ అనేవారు కో కన్వీనర్స్గా కడప జిల్లాకు వ్యవహరిస్తున్నారు. ఇదంతా కూడా పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ 3rd ఫ్లోర్ తాడేపల్లి నుంచే మొత్తం వీళ్ళకి అంతా దిశానిర్దేశం రావడం జరుగుతుంది. అయితే ఇతని యొక్క పెట్టే పోస్టుల్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి, ఇతను సొంతంగా కొన్ని పోస్టులు పెడుతుంటాడు. కొన్ని సజ్జల భార్గవ అదే పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ వీళ్ళ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్లు కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. 22వ సంవత్సరంలో కొంతమంది ఐడెంటిఫైడ్ హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఐడీస్, పాస్వర్డ్స్ తీసుకుని ఆ పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ నుంచే వాళ్ళు కొంత పోస్ట్ చేస్తారు, ఇతను కొన్ని పోస్ట్ చేస్తాడు. అయితే మూడోది ఏంటంటే, బండి రాఘవరెడ్డి అని అవినాష్ రెడ్డి గారి యొక్క పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్తారంటే ఇతనికి వాట్సాప్ నెంబర్ ద్వారా ఆయన యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. దాని ద్వారా ఇతనికి జారీ చేసి అతని యొక్క నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్ నుంచి ఇతని నెంబర్లకి ఇతను కొంత కంటెంట్ ఇస్తే అది కూడా పోస్ట్ చేసేవారు.
అలాగే కొన్ని పోస్టులు ఉన్నాయి, అవి ఇప్పుడు పత్రికా సముఖంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చూడొచ్చు. నా యొక్క సంస్కారం విజ్ఞత అవి చదవటానికి నాకు మనసు అంగీకరించట్లేదు. సో దీని ఇంకేంటంటే ఈ యొక్క బండి రాఘవరెడ్డి అనే వారు ఇచ్చిన పోస్టులు ముఖ్యంగా షర్మిల గారి మీద, వైఎస్ షర్మిల గారి మీద, సునీత గారి మీద, విజయమ్మ గారి మీద ఇచ్చినట్టున్నది. ఈయనకి బండి రాఘవరెడ్డి అనే వ్యక్తి ఇస్తే, అవినాష్ రెడ్డి గారి పిఏ ఇస్తే ఈయన పోస్ట్ చేశాడని మన యొక్క వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. ఇది మరి బండి రాఘవరెడ్డి గారికి కంటెంట్ మెటీరియల్ ఎవరు ఇస్తారంటే ఇతను నేను 2-3 సార్లు అవినాష్ రెడ్డి గారు బండి రాఘవరెడ్డి గారికి డిక్టేట్ చెప్తుండగా ఆయన నోట్స్ తీసుకుని నాకు ఇచ్చేవాడని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మరి ఆల్రెడీ ఇతను నాకు సంబంధం లేదు, ఇది వేరే నా యొక్క ఐడెంటిటీని వేరే వాళ్ళు దొంగిలించి పెడుతున్నారని ఒక కేసు పెట్టడం కూడా మన వద్దే పెట్టారు పులివెందుల్లో. దానిలో వేరే వ్యక్తిని ఏమైనా చేశారు. మరి ఇతను వాంగ్మూలంలో ఈ రకంగా చెప్పడం జరిగింది. దీన్ని మనం కొంచెం లోతుగా పరిశీలించాల్సి ఉంది. సమాచారం అందుతుంది ఈరోజు. కాబట్టి ఏంటంటే ఫర్దర్గా గోయింగ్ ఫార్వర్డ్ ఇక్కడ వీ హ్యావ్ ఏ సెట్ ఆఫ్ దీస్ పోస్ట్స్. ఈచ్ ఆఫ్ దీస్ పోస్ట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ మనం చదవలేం మీ ముందు, మీరే దయచేసి మీ కళ్ళతో చూడండి. సో అవి కావాలంటే అంటే జనరల్గా ఇలాంటి అంటే మనం ఆఫ్ ది ఫ్రాంక్గా మనం ఒక ఈ గవర్నమెంట్ ర్యాంకు స్టేటస్ పక్కన పెడితే కడుపుకి అన్నం తినేవాడు అయితే ఇలాంటి భాషలు ఆడవాళ్ళ మీద వాడరండి మన సమాజంలో. ఏమో పూర్వకాలంలో రాక్షసులు ఉండేవాళ్ళు అంట, ప్రేతాత్మలు పిశాచాలు ఉండేవి. ఇది ఋషులు యాగాలు చేస్తుంటే చెట్లు నరికి లేకపోతే జంతువులు చంపి రక్తం తీసుకొచ్చి ఆ యాగ మంటల మీద పోసేవాళ్ళు అంటే ఇక ఆ జాతికి చెందిన వాళ్ళు. ఏంటంటే ఒకసారి అర్థం కాలేదు. రవీంద్రరెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకులతో పోస్టులు పెట్టారు, అది ఓకే. కానీ సునీత శర్మిల పైన కూడా పెట్టాడు అసభ్యకరంగా. ఆయన ఇంటెన్షన్